ఈరోజు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సెట్స్ అనేది మనం చూసేద్దాము. మనం ఫస్ట్ చూసిన సెట్ అయితే మనకు మొత్తం ప్యూర్ చైన్, మొత్తం రియల్ ముత్యాలు అనమాట. సో మనకి లైన్స్తో ఇలా వచ్చి ఉంది. సో మనకి మిడిల్లో లాకెట్ వచ్చేసి చాలా పెద్ద సైజులో ఉంది. సో ఇవి కూడా మనకి మొత్తం ముత్యాలతోనే కవర్ చేసింది అనమాట. సో అదేవిధంగా మనకి మధ్యలో స్టోన్ లైట్ పిస్తా గ్రీన్ కలర్లో ఉంది. సో ఈ సెట్ అనేది మనం ఎక్కువగా పెళ్ళిళ్ళలో అనుకోవచ్చు, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వీటికి వేసుకుంటే శారీలో అయితే చాలా లుక్ ఉంటుంది. సో హెవీ శారీస్ మనకి పట్టు చీరలు అనుకోవచ్చు, హాఫ్ శారీస్ ఏదైనా సెగ్మెంట్ అనుకోవచ్చు, వేసుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది. సో మనం చూస్తున్నాం మనకి మిడిల్ అయితే పెద్ద లాకెట్ ఉందండి. దాంతోపాటు మనకి లైట్ పిస్తా కలర్ గ్రీన్, అలానే మనకి కింద ముత్యాలతో పాటు మొత్తం ప్లెయిన్ వైట్ కాకుండా చిన్న చిన్న గ్రీన్ కలర్ పల్స్ కూడా ఇచ్చారు. సో నెక్లెస్ అయితే ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ పీస్ కూడా మనం చూద్దాము. చౌకర్ అనమాట. ఈ చౌకర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెలవంక డిజైన్ అని అంటూ ఉంటారు కదా, సో ఆ టైప్లో ఉంది. దాంతోపాటు మనకి చిన్న చిన్న గ్రీన్ కలర్ పూసలు వచ్చాయి, అదేవిధంగా చిన్న చిన్న ముత్యాలు వచ్చాయి. సో లాకెట్ కూడా మనకి లోటస్ తామర పువ్వుతో డిజైన్ ఉందన్నమాట, మధ్యలో రౌండ్ షేప్లో. సో ఈ చౌకర్ కూడా మంచి మంచి పట్టు శారీస్ కనుకోవచ్చు, హాఫ్ శారీస్ కనుకోవచ్చు, వేసుకున్నా కూడా మంచి రాయల్ లుక్ అనేది ఉంటుంది. సో దాంతోపాటు మనకి ఇక్కడ పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి, అదేవిధంగా డైమండ్ టైప్లో వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. సో హెవీగా ఉంటుంది, వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీంతో పాటు ట్రెడిషనల్గా మనం చంద్రహారం అంటే వేస్తూ ఉంటారు కాబట్టి కాసుల పేరు. సో అదనమాట. నార్మల్గా అయితే కాసుల పేరు ప్లెయిన్గా ఇలా కాసులతో ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనకి మిడిల్లో చూసుకున్నట్లయితే లాకెట్ వేరుంది. సో ప్లెయిన్గా కాకుండా మనకి లాకెట్కు చిన్న చిన్న వైట్ స్టోన్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా మధ్యలో మనకి పికాక్ డిజైన్ కూడా ఉంది. సో పట్టు శారీస్ మీద వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకొక పీస్ కూడా మనం చూద్దాము. ముత్యాలతో చౌకర్ టైప్లో ఉంటుంది కదా, ఇది మనకి నెక్ వరకే వస్తుంది. మనకి మొత్తం 4 లైన్స్ ఇచ్చారు ముత్యాలతో. దాంతోపాటు మనకి మధ్యలో మిడిల్ లాకెట్ వచ్చేసరికి చాలా బాగుంది. అంటే హెవీ షైనింగ్గా కాకుండా లైట్ షైనింగ్తో, కాకపోతే లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ లాకెట్ మధ్యలో మనకి గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది, దాంతోపాటు చిన్న ఫ్లవర్ వైట్ కలర్ స్టోన్స్ ఇలా ఉంది. కాబట్టి మనకి ఏదైనా ఒక ఫ్యాన్సీ శారీస్ అనుకోవచ్చు, ప్లెయిన్ పట్టు శారీస్ ఉంటాయి కదా, దాని మీద ఈ చౌకర్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు హెవీగా ఒక నెక్లెస్ చూసారు కాబట్టి, సో ఇది మొత్తం మనకి కొంచెం హెవీగా ఉంటుంది లాకెట్. సో మనకి లాకెట్ కూడా హెవీగా ఉంది, దీని చుట్టూ పెద్ద పెద్ద డైమండ్స్ టైప్లో ఉందన్నమాట. ఇదైతే ఎక్కువగా ప్లెయిన్ ఫ్యాన్సీ శారీస్ అనుకోవచ్చు, ఏదైనా ఒక పెళ్ళి రిసెప్షన్ అలాంటి వాటిల్లో వేసుకుంటే కూడా మంచి గ్రాండ్ లుక్గా ఉంటుంది. వేరే ఎక్కువ హెవీగా వేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి వేస్తే చాలు మొత్తం టోటల్ లుక్కే మారిపోతుంది. సో నెక్స్ట్ సెట్ కూడా చూద్దాము మనం. సో ఇదేంటో మీకు తెలుసు కదా, ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు, జడబిల్ల అని అంటూ ఉంటారు కదా. ఎక్కువగా ఏదైనా ట్రెడిషనల్ పెళ్ళిళ్ళు అనుకోవచ్చు, ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు మంచి పూల జడ వేసుకొని ఈ ఒక్క లాకెట్ పెట్టుకొని చూస్తే లుక్ మొత్తం చాలా బాగుంటుంది. మనకి చాలా పెద్ద సైజులో ఇచ్చారు. సో మనకి స్టార్టింగ్ అయితే మెరూన్ కలర్ స్టోన్స్తో ఉంది, మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ డైమండ్ షేప్లో ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ చిన్న ఫ్లవర్ వచ్చింది, ఫ్లవర్ చుట్టూ మంచిగా స్టోన్స్ వచ్చాయన్నమాట. సో దానికి అలా ప్లెయిన్గా వదిలేకుండా వీళ్ళ కింద మనకి ఇలా ముత్యాలతో, పెద్ద ముత్యాలు చిన్న ముత్యాలు, లాస్ట్లో మనకి గ్రీన్తో ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ పీస్ కూడా చూద్దాం ఇలాంటిది. సో మనం ఇందాక చూసాం కదండి జడబిల్ల, అది మనకి రౌండ్ షేప్లో ఉంది. సో ఇది కూడా చూసుకున్నట్లయితే సేమ్ జడబిల్లే, కాకపోతే డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. సో మనకి ఇలా రౌండ్ షేప్లో ఉంది, కింద చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. ఇది ప్లెయిన్గా వదిలేకుండా చిన్న ఫ్లవర్ వచ్చింది, ఫ్లవర్తో పాటు మనకి స్టోన్స్ కూడా పింక్ కలర్. సో మొత్తం టోటల్ లుక్కే మారిపోయింది. దాంతోపాటు చూసారా ఇంత చిన్న చిన్న క్యూట్ పికాక్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది లుక్. సో ఇది కూడా మనకి ఒక జడ వేసుకున్నప్పుడు పప్పులాగా వేసుకుంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకైతే చాలా సూట్ అవుతుంది. నైస్ డిజైన్. చెప్పాలంటే ఇంకొక డిజైన్ కూడా ఉంది, అది కూడా చూసేద్దాం మనం. చూసారా ఇది మొత్తం ప్యూర్ గోల్డ్ ఫినిషింగ్తో ఉంది, నెలవంక. సో నెలవంక ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి మనకి మొత్తం స్టోన్ ఐటెం వచ్చిందండి. స్టోన్ ఐటెంతో పాటు మనకి మిడిల్లో ఫ్లవర్ వచ్చింది, ఫ్లవర్తో పాటు మొత్తం వైట్ స్టోన్స్ కాకుండా దాని లోపల చిన్న ఫ్లవర్, దానికి మొత్తం మెరూన్ కలర్ స్టోన్స్తో ఉంది. ఇది ఎనీ ఎకేషన్ కానీ పెట్టుకుంటే అసలు అద్దరిపోయిద్ది అనమాట. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఇది ఇంకా బాగా సూట్ అయ్యిద్ది, ఎందుకంటే హెయిర్ వేసుకునే మోడల్ వాళ్ళంతా వేరుంటుంది కాబట్టి ఇది ఒక్కటి పెడితే చాలు మొత్తం లుక్కే మారిపోయింది. సో
సో నెక్స్ట్ లక్ష్మీదేవి అమ్మవారు, ఎక్కువగా లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నాయి, ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా మనం పూజలు కూడా ఉపయోగించుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఒక ట్రెడిషనల్ ఎకేషన్ వచ్చినప్పుడు కూడా మన హెయిర్లో జడబిల్లలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంతమందికి హెవీగా ఇష్టం ఉండవు కాబట్టి ఇలాంటి సింపుల్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మనకి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు, దాంతోపాటు పక్కన ఏనుగులు కూడా ఉన్నారు, ఎలిఫెంట్ డిజైన్. సో ఆ ఎలిఫెంట్ డిజైన్లో చిన్న పింక్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. మొత్తం మనకి ఎక్కువగా అయితే పింక్ కలర్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్గా చూపిస్తూ ఉంది కాబట్టి దాంతోపాటు చిన్న గ్రీన్ కలర్ స్టోన్స్తో పాటు మనకి చిన్న ముత్యాలు కూడా ఇచ్చారు. సో ముత్యాలతోనే వదిలేయకుండా వాళ్ళు ఇంకా హెవీగా కింద గ్రీన్ కలర్, లైట్ పిస్తా గ్రీన్ కలర్ పూసలతో ఇంకా వర్క్ చేశారు కాబట్టి చాలా సింపుల్ డిజైన్ ఇది, కాకపోతే చాలా హెవీగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకొకటి జడబిల్ల. మనం ఇందాక లక్ష్మీదేవి అమ్మవారిది చూసాం కాబట్టి సేమ్ అదే ప్యాటర్న్తో ఉంది, కాకపోతే అమ్మవారి రూపం లేదు, జస్ట్ ఒక లాకెట్ లాగా అంతే, కొంచెం రాయల్ రీత్తో ఉంటూ ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్లో మనకి చిన్న మామిడి పిండి ఇచ్చారు, దాంతోపాటు మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్, చుట్టూ వైట్ స్టోన్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ హెవీగా ఎక్కువగా స్టోన్స్ కనిపిస్తుంది అయితే పింక్ కలర్ స్టోన్ అనమాట. ఎందుకంటే ఈ పింక్ కలర్ స్టోన్ వల్ల ఈ లాకెట్కి ఇంకా హెవీ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది కాబట్టి చాలా ట్రెడిషనల్గా ఉంది. సో దాంతో పాటు పెద్ద కాకుండా చిన్న గ్రీన్ కలర్ పిస్తా పూసలు, చిన్న మీడియం సైజ్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా క్యూట్గా ఉంది, పెట్టుకున్నా కూడా చాలా మంచి లుక్ అనేది వస్తుంది ఏదైనా పెళ్ళిళ్ళలో. ఇప్పుడు మనం చూస్తున్న సెట్ మొత్తం ముత్యాలతో ఉంది. మనకి చైన్ వచ్చేసి ఒక 6 వరుసల వరకు ఉండొచ్చండి, ప్లెయిన్ ముత్యాలు అనమాట, రియల్ ముత్యాలు. సో కొంతమందికి హెవీకి ఇష్టం ఉండవు, సింపుల్గా ఎక్కువగా తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతూ ఉంటుంది. సో మనకి నెక్లెస్ కూడా 2 సెట్ అంటే 2 లైన్స్ వచ్చాయి. మనకి పైన లైన్ వచ్చేసి కొంచెం సింపుల్గా ఉంది, మెరూన్ కలర్ స్టోన్స్తో ఉంది, కిందది కూడా చాలా హెవీగా వచ్చిందనమాట. సో మెరూన్ అలానే లైట్ పిస్తా కలర్ స్టోన్స్, మొత్తం లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది కాబట్టి సో ఇది కూడా చాలా బాగుంటుంది. చిన్న బుటీస్ వచ్చాయి, అదేవిధంగా మొత్తం వైట్ స్టోన్తో ఉంది. వైట్ స్టోన్తో పాటు సైజు వారీగా ఇక్కడ మనకి ముత్యాలు కనిపిస్తున్నారు, అలా డిజైన్ చేశారనమాట. సో రాయల్ లుక్గా అనిపిస్తుంది ఏ శారీ వేసుకున్నా కూడా. కొంతమంది హెవీ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు, పెళ్ళిళ్ళు అనుకోవచ్చు, ఏదైనా ఒక ఎకేషన్ అనుకోవచ్చు, ఇది వేసుకుంటే కూడా చాలా లుక్ మారిపోతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మనకి సింపుల్ అండ్ హెవీ చౌకర్లా కనిపిస్తుంది, కాకపోతే ఇది ఏ శారీలో వేసుకున్నా కూడా మంచిగా సెట్ అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ స్టోన్ వర్కే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తూనే ఉన్నాము, ఈ వర్క్ అనేది చాలా ట్రెండింగ్గా అవుతుంది, చాలా మంది చూస్ చేసుకుంటున్నారు ఈ వర్క్ గురించి ఇలాంటి సేమ్ ప్యాటర్న్లో. సో వాళ్ళకి ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ చౌకర్లో మనం మెయిన్గా డిజైన్ చూస్తే మనకి లోటస్ డిజైన్ వచ్చింది. సో మెయిన్గా వైట్ స్టోన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దానికి పైన మనకి ముత్యాలతో ఒక లైన్ వచ్చింది, చౌకర్ అలా ప్లెయిన్గా లేకుండా. సో కింద డిజైన్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ పూసలతో చిన్న ముత్యాలతో ఉన్నది, కాకపోతే ఇది ఏ అకేషన్ కూడా చాలా బాగుంటుంది, చాలా లుక్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ సెట్ పీస్ చాలా బాగుంది కదా. ఏదైనా మనకి ట్రెడిషనల్ నగలు ఏమైనా ఉంటే మామిడి పిందెలు ఎక్కువగా చాలా మంది చూస్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి బాగా నచ్చుతుంది. మనకి మెయిన్ ఇక్కడ పైన వచ్చేసి మొత్తం మామిడి పిందెలతో డిజైన్ ఉంది, దాని మధ్యలో చిన్న స్టోన్స్ ఉన్నాయి. సో చివరికి వచ్చేసి చిన్న ముత్యంతో ఉంది. సో చాలా లుక్ ఉంది. ఇక్కడ ఎలా ఉన్నా కూడా కింద చూసారా చాలా పెద్ద లాకెట్ ఉంది, దీనికి చాలా కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో ఏదైనా ఎకేషన్ అనుకోవచ్చు, పెళ్ళిళ్ళు అనుకోవచ్చు, ఎంగేజ్మెంట్ అనుకోవచ్చు, ఇలాంటి ఎకేషన్లో బాగా పనికొస్తుంది. అదేవిధంగా టీనేజ్ అమ్మాయిలు పెద్ద హెవీగా వేసుకోలేరు కాబట్టి ఈ ఒక్క నెక్లెస్ వేసుకున్నా కూడా వాళ్ళ లుక్ మారిపోతుంది, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటారు. సో అదేవిధంగా మెయిన్ ఇప్పుడు లాకెట్ చూసుకుందాం మనం. ఈ లాకెట్లో మనకి చుట్టూ ఇలా ఫ్లవర్ డిజైన్ ఉంది, మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ ఉంది. గ్రీన్ కలర్ స్టోన్తో పాటు మనకి చిన్న పికాక్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ పికాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి మంచి రాయల్ లుక్ ఉంది, చాలా బాగుంది. దాంతోపాటు ఎండ్ మెయిన్ అని చెప్పుకోవాలి. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ స్టోన్ ఉంది, గ్రీన్ కలర్ స్టోన్తో పాటు కింద లైట్ గ్రీన్ ఇచ్చారు. డార్క్ కలర్ ఇస్తే ఆ లుక్ అనేది వేరు ఉండొచ్చేమో, కానీ లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు కాబట్టి చాలా సింపుల్గా కూల్గా ఉంది ఈ డిజైన్ అనేది. చూసారు కదండి 1 గ్రామ్ గోల్డ్ మంచి కలెక్షన్. మరొక సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం.